ఆర్థిక శాఖపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుకగా 6,700 కోట్లు విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం సంక్రాంతి కానుక 6,700 కోట్ల బకాయిలు విడుదలకు గ్రీన్ సిగ్నల్. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడి. సంక్రాంతి కానుకగా వివిధ వర్గాలకు చెందిన బిల్లుల బకాయిలు 6,700 కోట్ల విడుదలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఉండవల్లిలోని ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ సమీక్ష అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మరియు పెండింగ్ బిల్లుల విడుదలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాదాపు 3 గంటల పాటు సమీక్ష నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసులు, చిన్న కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు మరియు అమరావతి రైతులకు కౌలు బకాయిలు మొత్తం 6,700 కోట్ల విడుదల చెల్లింపునకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఇందులో ఉద్యోగుల జీపీఎఫ్, సరెండర్ లీవ్, సిపిఎస్ బకాయిలు మొత్తం 1,300 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జీపీఎఫ్ బకాయిలు 519 కోట్లు, పోలీస్ సరెండర్ లీవ్ బకాయిలు 214 కోట్లు, సిపిఎస్ బకాయిలు 300 కోట్లు, టీడీఎస్ బకాయిలు 265 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. 6.5 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చే విధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ మరియు ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్ బకాయిలు 788 కోట్లు, విద్యుత్ శాఖ రాయితీ బకాయిలు 500 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ బకాయిలు 400 కోట్లు, డ్రగ్స్ మరియు మెడిసిన్స్ బకాయిలు 100 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల ఎంతోమంది చిన్న కాంట్రాక్టర్లు కనీసం 5 నుంచి 10 లక్షల లోపు బిల్లులు కూడా అందకుండా పలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఆ విధంగా ఇబ్బంది పడుతున్న 26,000 మందికి లబ్ధి చేకూర్చే విధంగా 586 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. 651 ఎంఎస్ఎంఈలకు, మరో 6,000 మంది మైక్రో ఎంటర్ప్రెన్యూర్లకు లబ్ధి చేకూర్చే విధంగా 90 కోట్ల పెండింగ్ బకాయిలను విడుదల చేస్తున్నామన్నారు. అదేవిధంగా అమరావతి రాజధానికి, గన్నవరం ఎయిర్పోర్టుకు భూములు ఇచ్చిన రైతుల కౌలు బకాయిలు 241 కోట్ల చెల్లింపునకు విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక స్థితి చిన్నాభిన్నం అయిందని, అటువంటి పరిస్థితులను చక్కదిద్ది రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ఒకవైపు 10 లక్షల కోట్ల బకాయిలు మరియు వాటిపై ప్రతిరోజు వడ్డీ చెల్లించడంతో పాటు మరో 1.30 కోట్ల బకాయిల ఒత్తిడి ప్రభుత్వంపై ఉందన్నారు. వీటికి తోడు గత ప్రభుత్వం 60-40 వాటాతో అమలు చేయాల్సిన 94 కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి కేంద్ర వాటాను పొంది రాష్ట్ర వాటాను చెల్లించకపోవడం వల్ల ఆ పథకాలన్నీ నిలిచిపోవడం జరిగిందన్నారు. అందుకు సంబంధించి 6,000 కోట్లను కేంద్రానికి జమ చేసి 73 కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుద్ధరించడం జరిగిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం సాయి శక్తులా ప్రయత్నిస్తున్నట్టు మంత్రి పయ్యావుల తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.